ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన డైలాగ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గంట కొట్టండి ఫ్రెండ్స్. సరే, ఇల్లే దూరం ఉన్నది, ఇల్లు దొరకలేదు, ఏం లేదు. ఓ పిల్లగా బొందల యాగం ఇల్లు ఎక్కడ? ఊరలో మళ్ళీ ఇంటి పక్కనమ్మా. వాళ్ళది ఎక్కడ పిల్లగా? కినాల లచ్చమ్మోళ్ళ ఇంటి పక్కనమ్మా. మరి వాళ్ళది ఆడపిల్లగా? మల్లయ్య యాదమ్మ ఇంటి సందులమ్మ. ఏంద్ర పోడ చక్కగా చెప్పకుంటే కట్టుతోడికి 4 చెట్లు పెడతా. ఆ కట్టెగంక లేపాలే, వాళ్ళ జాడ చెప్ప ముసల్దాన. చెప్పకుంటే చెప్పకపోతే పిల్లగా నిన్ననే పింఛన్ పడ్డది. వాళ్ళ జాడ చెప్తే ఒక 500 ఇద్దా అనుకున్నా. పుట్టికినే అమ్మ, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవద్దా అమ్మ? వాళ్ళు వస్తానే అమ్మ, నేను ఎత్తుకోవాలమ్మ. అద్దుతీ అమ్మ, నువ్వు నాకు లేవు. ఉండదారా పోడా నీకు? దాదా అమ్మ, ఇల్లు దగ్గరకు వచ్చింది. ఇదే ఇల్లు వచ్చిందిదా. ఇదే నా పిల్లగా ఇల్లు. అమ్మ, ఏంద్ర పోడ చేయి చెప్తావు? ఇల్లు చూపిస్తే 500 ఇస్తాను కదా అమ్మ. పైసలు ఎక్కడిరా పోడ? 500 5 పైసలు లేవుకో. ఓ పిల్లగా, ఓ మనోడా, ఉన్నావా? ఎవరిది ఇట్లా మొత్తుకుంటా అని? ఏందే ఏంద్ర పోడ గట్ల చూస్తాను, గుర్తుపట్టలే? ఎవరమ్మా నువ్వు? నువ్వు కొండి కనకమ్మనరా. నువ్వు చిన్నప్పుడు కొండి అనకపోయేదా? కొండి కనకమ్మన్. నీ అవ్వ గాంధీ తాత పుట్టినప్పుడు పుట్టినావు, ఇంకా ఓడవలేదా నువ్వు? నీ అవ్వ నువ్వు నష్టపోవడం నా సాగు కొడతానేవరా? సంచరి కొట్టినరా? నీ అవ్వ అది సంచరి కాదే, సెంచరీ. నీ అవ్వ నిన్ను మా అవ్వ చూస్తే షాక్ అవుతుంది. షాకేంద్ర, షేక్ కూడా కావాలి. సరే, కాలు కట్టుకోపో. ఏమయ్యా, అది అంత మంచేనా? అంత మంచి అత్త. ఏం దగ్గర పోడు గట్ల పన్నాడు ఎల్లెలు కదా? ఏం లేదత్త, పిల్లగానికి జ్వరం వస్తుంది. పానం మంచిగా ఉంటలేదు. కూరగాయల్లో నువ్వు కట్టబెట్టి సంపుతావు అని మంచిగా చూసుకోరా. అదే కసా ఎందుకత్త గట్లా మాట్లాడతావు? వాళ్ళ కట్ట మీదనే నేను బతికేదాన్ని 4 రోజులు. కూరగాయలను మంచిగా చూసుకోమన్నా, అయినా నాకెందుకు? ఏ తలకాయ నొప్పుతుందంటే ఏం కొడతారే? సపరేట్ కూకో రాజరా. సరే, నేను బావి కాడ పని ఉన్నది, పోతాను. ఏం పిల్లగా మీ అమ్మ మంచిగా చూసుకుంటుందా? ముసలి సిచ్చులు పెట్టనీకే వచ్చినట్టున్నది కదా.
మీ అవ్వకు మర్యాద తెలియదు ఏం తెలియదు గిన్ని మంచిళ్ళన్నీ ఇవ్వకుండా పోయింది చూడు. అది ఇవ్వకుంటే నేను ఇస్తాను పాటిగో తావు. నీకు తెలిసినంత మర్యాద అన్న మీ అవ్వకు తెలియదా? సరే చికెన్ తీసుకొస్తుండు. ఆగు పిల్లగా, నీతోటి 4 ముచ్చట్లు మాట్లాడాలి. అట్లా కాదు పిల్లగా, మీ అవ్వ అనాది పిల్లలను తీసుకొచ్చి సాత్తాందట. మీరు చేసిన కట్టం అంతా వాళ్ళకు దానం చేస్తుందట. కరెక్టేనా? ఇదేమన్నా న్యాయమేనా? ఓ ముసల్దానా సప్పుడేకుంటా లేకపోతే పోతావా? అన్న దాంట్లో తప్పే ఉన్నదిరా. మనం కష్టపడాలి, అదో దాన ధర్మాలు చెప్తుందా? లైన్లోకి వచ్చినావు పిల్లగా. ఇవాళ రేపు ఇక నిన్ను సుత ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడుతుంది. అనాథలకే రాసిస్తుంది ఆస్తి అంతా. నేను చెప్పే కాడే చెప్పిన, నీ ఇష్టం. వావా ఈ ఆస్తి అంతా నా పేరు మీదకి ఎక్కి ఇక. ఏంది కొడుక ఇప్పటిది ఇప్పుడే ఏమైంది కొడుక? ఇక నువ్వు నాకు నీతులు చెప్పాక కానీ నాకైతే ఆస్తి రాసి. ఏమైందిరా ఇప్పుడు? ఏమైంది కొడుక? ఇంకేం కావాలి? మేము కష్టపడతాం, నువ్వు దాన ధర్మాలు చేసుకుంటారా? ఇంకా 2 రోజులు అయితే వాళ్ళే నా పోరగాళ్ళు అని చెప్పి వాళ్ళకే ఆస్తి అంతా రాసిట్టు. డాడీ నువ్వు మంచిగా మాట్లాడు. ఎవరితో ఈ మూసలు వచ్చి 4 మాటలు చెప్పగానే బాబమ్మ మీద దొరుకుతాను. నువ్వు ఆగు రాశారను. నువ్వు ఆవు బాబమ్మ. ఇప్పుడు 4 మాటలు చెప్పగానే ఇదో తీయదైంది. నువ్వు 40 ఏళ్ళు పెంచినామేమో షేర్ అయినావు. ఎంతైనా నమ్మకం ఉండాలి మనిషి మీద. నమ్మకానికి మించిన నిజం లేదు డాడీ లోకంలో. అట్లా కాదు పిల్లగా. ఎట్లా కాదు? నువ్వు 5 నిమిషాలు ఇన్నే ఉన్నావు అనుకో, నిన్ను చంపి ఇన్నే పాతి పెడతా. మరి ఇగో ముసలి, పెద్దరికం అనేది నలుగురిని కలిపేటట్టు ఉండాలి కానీ నీ లెక్క విడదీసేటట్టు ఉండద్దు. ఈ అమ్మ 5 నిమిషాలలో మా అయ్య మనసే మార్చేసినావు కానీ ముసల్దాన. డాడీ ఈ ముసల్దాన్ని ముచ్చట్లు పట్టుకుంటే మనం విడిపోవడు ఖాయం. ముందు ఈ ముసల్దాన్ని పంపు. దీన్ని చూస్తానే నా ఒళ్ళంతా చిట పెడతా అని. అయ్యో పోతా తీయగా. సరే పో, మళ్ళా రాక సరే.